అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మేము ముస్లిం పెద్దలందరూ కలిసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, మా ఆంధ్రప్రదేశ్కి ఇద్దరు నాయకులు ఉన్నారు. ఒకరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకోటి అబద్ధాలు చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పక్షపాతి అని నిరూపించుకుంది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లింల గుండెల్లో కూర్చున్నారు. ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా కూర్చున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 26, ఆర్టికల్ 14, 15, ఆర్టికల్ 25 ఇది వక్ఫ్ బోర్డ్ బిల్ అమెండ్మెంట్ ఏదైతే ప్రవేశపెట్టినారో దానికి విరుద్ధంగా ఉంది అని సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి విరోధిగా చేస్తూ ఉంటే, మా నాయకుడు ముస్లింల పక్షపాతిగా నిలబడ్డాడు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే తేడా. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి ఏ విధంగా కూడా తూట్లు పుడ్చలేదు, ముస్లింల వెన్నుపోటు పుడవలేదు, ముస్లింలకి ఏ విధంగా కూడా ఇబ్బంది కలగకుండా చూసినాడు. కానీ ఇటువంటి మా తలకాయలు మా అన్ని నరకడానికి వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారే. ఇంకో మాట నేను చెప్పదలుచుకుంటున్నా, ఈరోజు సుప్రీం కోర్టులో ఇండివిజువల్ పార్టీస్ ఏదైతే యానికి ఇండిపెండెంట్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఆ పార్టీస్ అన్ని సుప్రీంకోర్టుకి పోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఆంధ్ర రాష్ట్ర ముస్లింకే కాదు, దేశ ముస్లింలకి నేనున్నాను అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు యావత్ భారతదేశ ముస్లింలకి వెన్నుపోటు పిడిచి ఈరోజు నరేంద్ర మోడీ గారి తొత్తులుగా వివరించి ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది. అయ్యా, ఈ బిల్లు ఏ విధంగా మేము అడ్డుకోవాలో, ఏ విధంగా పోరాటం చేయాలో, పంజాబ్ వాళ్ళు రైతులు ఏ విధంగా ఢిల్లీలో కూర్చున్నారో ఆ బిల్లుని ఆగే వరకు ఏ విధంగా పోరాడాడో అదే విధంగా మేము కూడా పోరాడతామని చెప్పేసి చెప్పదలుచుకుంటా. ఇంకో విషయం, మా నెల్లూరు నాయకులు నలుగురు ఉండారబ్బా. మీరు ఎడిట్ చేసేటప్పుడు మీడియా కూడా నలుగురు ఫోటోలు పెట్టండి. ఒక ఆయన విపిఆర్ ఎంపీ గారు గెలిచిన సంవత్సరం అయితే బిల్లుకి ఆయన ఫస్ట్ ఆయనే ఇట్టా అనింది. ఆయన ఒక్క సంవత్సరంలో జెండా విధికి కనపడ్డారా? పెద్ద ఆయన ఎక్కడ కనపడ్డారు? విపిఆర్ గారు గాంధీనగర్లో కనపడ్డారా? ముస్లింల ఏరియాలో ఎక్కడైనా కనపడ్డారా? ఆయన విపిఆర్ గారు ఓట్లు వేసుకొని ముస్లింలకు నేనుంటానని జెండా వీధిలో మాటిచ్చారు. ఇప్పుడు మా ఎంపీ గారు ఎక్కడున్నారో అర్థం కావట్లేని పరిస్థితి. ఇంకో ఆయన నారాయణ సార్, అయ్యా దాదాపు సిటీలో ఎక్కువ శాతం ఉండేది ముస్లిం మైనారిటీ పాపులేషన్స్. ఆ ఓట్లు వేయించుకొని మీరు రంజాన్లో కూడా మీరు ఒక మసీద్లో ఇఫ్తియార్ విందుకు కూడా రాని పరిస్థితి. మీరా మా మీద నారాయణ గారు ప్రేమ చూపించేదా? మీ కార్యకర్తలకే పట్టించుకోరు మీరు. ఈయన ఒక్క మాట కూడా వచ్చి అరే నేను ఉన్నానయ్యా ముస్లింలకి, నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాను అని చెప్పని పరిస్థితి. ఇంకో ఆయన ఉన్నారు, ఎన్ఆర్సీ ఎన్పిఆర్ డప్పుడు పెద్ద స్టేజ్ పెట్టి కేవీఆర్ పెట్రోల్ బంక్ పక్కన అబ్బా పాట పాడాడు మా గురించి ఎంత పాట. ఎవరు తెలుసు ఆయన? మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్న శ్రీధర్ అన్న, ఎక్కడున్నావన్నా మా గురించి నువ్వు పోరాడే వ్యక్తివి. రూలింగ్ గవర్నమెంట్లో అప్పట్లో మా శాసనసభ్యులుగా ఉంటూ మీరు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ గురించి మాట్లాడారు కదా, పాట బలంగా పాడారు కదా, ఎక్కడున్నారు బాస్? ఎందుకు ఇప్పుడు మీరు బయట రావట్లేదు? ఎందుకు? రూరల్ ఎమ్మెల్యే గారు నేను ముస్లిం పక్షపాతిని, నేను ముస్లింల కోసం ఉంటాను అని చెప్తారు కదా. శ్రీధర్ అన్న మీరు ఎక్కడ ఉన్నారు అనేసి నేను అడగదలుచుకుంటున్నా.
ఏం ముస్లింలో మీకు ఓటమి వేయలేదా? అప్పట్లో మీరు స్టేజ్ మీద నిలబడి మా కోసం పాట పాడారు కదా, ఇప్పుడు ఎక్కడ పోయి ఉన్నారు మీరు? మీరు ఎందుకు రావట్లేదు? చంద్రబాబు నాయుడు అంటే మీకు అంత భయమా? అంత భయమా? వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాను. ఇంకో ఆయన, నేనే మైనారిటీ నేత, నేనే అంత, ఆయనకి రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఇచ్చారబ్బా. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఇచ్చాడు ఆయనకి, ఆయనే అబ్దుల్ అజీజ్. ఈయన వక్ఫ్ బోర్డ్ సిగ్గుండాలయ్యా నీకు. ఒక ముస్లింల గుండి పదవిలో ఎంజాయ్ చేస్తూ ఉండవు నువ్వు. సిగ్గుండాలి అజీజ్ భాయ్ నీకు. సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేయి. మీలాంటి వాళ్ళు పోయి రాజీనామా చేస్తే ఈరోజు బిల్లు పాస్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు. మీరు పోయి చంద్రబాబు నాయుడు గారిని తొత్తులుగా వివరిస్తారా? వక్ఫ్ బోర్డ్ మీ అబ్బా సొత్తా? చంద్రబాబు నాయుడుకి అబ్బా సొత్తా? ఎవరు అబ్బా సొత్తు? నరేంద్ర మోడీ గారు అబ్బా సొత్తా? ఇది అల్లా ప్రాపర్టీ, ఇది మా ప్రాపర్టీ, మా మసీద్లు, మా దర్గాలు. మీకు సిగ్గు లేకుండా మా పేరు చెప్పుకుంటా మైనారిటీలు మీ వెనకాల ఉన్నారని అజీజ్ భాయ్ నువ్వు పోయి వక్ఫ్ బోర్డ్ ఎంజాయ్ చేస్తున్నావా? వక్ఫ్ బోర్డ్ ఆస్తులు లీజ్ చేయడానికి ఏ హక్కు ఉందా నీకు? ఏ హక్కు ఉంది? ఈరోజు మీరు కానీ రాజీనామా చేస్తుంటే డమ్మీలు 3 ఎమ్మెల్యేలు, ఒక ఆయన మంత్రి, ఆయన ఎన్ని మసీదులు స్టేట్లో ఉన్నాయి కూడా తెలియదు ఆయనకి, ఈ మైనారిటీ మంత్రి గారికి ఫారూక్ భాయ్కి. ఆయన వీళ్ళు మిగతా ఎమ్మెల్యేలు డూపులు కొడుతున్నారు. నిన్న జరిగిన ర్యాలీలో తెలుగుదేశం పార్టీలు వచ్చి డూపులు కొడుతున్నారు. ఏ రాజీనామా చేస్తే ఏం పోతాయా మీకు? ఏమవుతుంది? రాజీనామా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముందర అడిగేసేవాడా? భయపడేవాడు కదా. ఇది ఈ మైనారిటీ నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు. అందుకని ఏదైతే వక్ఫ్ బోర్డ్ బిల్లు వచ్చిందో ఆ బిల్లుకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా నుంచి ఉంటుంది. నెల్లూరు జిల్లా నుంచే కాదు, స్టేట్ నుంచి కూడా నిలబడింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. భారతదేశంలో ప్రజలంతా సౌమ్యులుగా, భారతదేశానికి మతసానికి శాంతి భద్రతలకి ప్రపంచం మొత్తం మీద భారతదేశానికే పేరుంది. అటువంటి భారతదేశంలో మనం గత 20 సంవత్సరాలుగా ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఓ పార్టీ కాదు, అది పరిపాలిస్తుంది. మన భారత ప్రజల కర్మ అది. ఏ రోజు కూడా ప్రజల పక్షాన ఏ పోరాటం చేయని, ఓన్లీ మతం కులం గురించే పోరాటాలు చేసిన ఆ పార్టీకి జనం ఏంటంటే పట్టం కట్టారు, కేంద్రంలో ఉంది. అది వచ్చినప్పటి నుంచి భారతదేశం ఏంటంటే తిరోగమనంలో ప్రవహిస్తూ ఉంది. అభివృద్ధి కుంటుపడిపోయింది. ఎంతసేపటికి ఏంటంటే మత వివక్ష మీద రాజ్యాన్ని పరిపాలించాలా అనే పద్ధతిలో అది మత రాజకీయాలు చేస్తూ అన్నదమ్ములుగా కలిసి ఉన్న హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు ప్రతి ఒక్కరిని ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తుంది. అంతిమంగా వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఒక వర్ణ కుల వ్యవస్థని భారతదేశంలో తీసుకుని వచ్చే పద్ధతిలో అది పరిపాలన సాగిస్తూ ఒక్కొక్కరిని, ఇప్పుడు మెజారిటీ హిందువులు ఏదంటే మనం చిన్నప్పటి నుంచి చూసాం, ఒకరికొకరు మనకు ఆ భేదాలే లేవు. ముఖ్యంగా దక్షిణ భారతదేశం తీసుకుంటే అన్న, చెల్లి, అమ్మ, తమ్ముడు అనే, మామ అనే పద్ధతిలో మన ఇంట్లో కార్యక్రమాలు జరిగితే ఇతర మతస్థులు కానీ వాళ్ళ ఇళ్ళలో కార్యక్రమాలు, ఏమైనా పండుగలు పబ్బాలు జరిగితే అటువంటి మన మధ్య వైషమ్యాలు చిచ్చు రేపుతూ ఉంది. అభివృద్ధి ఏమీ లేదు. ఏం చేశారా మీరంటే ముస్లింలకి వాళ్ళు చేసిన ఘోరాలు చెప్పడం, అయ్యా బాబు మనిషిని తొలగిచ్చేసాం, నఖాబ్ మీద, హిజాబ్ మీద వాళ్ళని ఏంటంటే ఇది చేస్తాం, ఎన్ఆర్సీసీఏ చట్టాలు తెచ్చాం వాళ్ళపైన, వాళ్ళని సాచి రంభాన పెడుతున్నాం అంటే హిందువులు హ్యాపీ అయిపోతారు అనే పద్ధతిలో ఉంటారు. కానీ మెజార్టీ హిందువులు, ప్రజాస్వామ్యవాదులు కూడా అసహించుకుంటున్నారు ఈ పద్ధతిని. ముందు ఏదో కొద్ది మంది ఉండొచ్చు, కానీ చాలామంది ఎవరికి ఇష్టం లేదు ఇది. మన సోదరులు భాయ్, ముస్లింలు వేరు, హిందువులు వేరు, క్రిస్టియన్లు వేరు కాదు. భారతదేశంలో
మనం భారతదేశం అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని మనం ఉన్న మన మధ్య ఏంటంటే ఈ తారతమ్యాలు తెచ్చిన భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ కొన్ని పార్టీలను ఏంటంటే వాళ్ళ ముసుగులో వేసుకుంది. ఇవి చూసాం. ఆంధ్రప్రదేశ్లో కొన్ని పార్టీలు 2014లో మనం చూసాం. 2002లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గుజరాత్ ఘర్షణలు జరిగితే అప్పుడు బీజేపీకి సపోర్ట్ చేశారు. అదేవిధంగా 2014లో ఆయన బీజేపీతో పొత్తుతో ఏంటంటే ఆ రోజు అధికారంలో వచ్చారు. ఆ రోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏంటంటే ఇంకా భారతదేశం మొత్తం మీద చాలా సౌమ్యులు, జరిగిన విషయాలు క్షమించే గుణం ఎక్కువ మన ఆంధ్ర ప్రజలకి. ఆ రోజు 2014లో ఆయనకి అధికారం. ఇందుకు సీనియర్ రాజకీయ నాయకుడు ఆయనైతే ఆంధ్రని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడుపుతాడని చెప్పేసి ఆయనకి అధికారం ఇస్తే ఆయన చేసిన విషయాలు మనం చూసాం. 600 హామీలు ఇచ్చి 600 హామీల్లో మోర్ దాన్ 97% హామీలని తుంగలో తొక్కిన చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది. అదేవిధంగా ఏ విధంగా ఆయన అమ్ముడుపోయారో చూసాం. ఆ రోజు గట్టిగా నిలబడితే ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేది. ఆ రోజు అమ్ముడుపోయి ప్రత్యేక ప్యాకేజీకి కొన్ని లక్షల కోట్లకి అమ్ముడుపోయి ఆ డబ్బుల్ని స్వాహా చేసిన చరిత్ర ఉంది. రాజధాని అని చెప్పేసి అక్కడి విజయవాడ పరిసర భూములన్నీ రియల్ ఎస్టేట్ దందా సింగపూర్కి చేసిన చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో పెట్టాల్సింది పోయి సర్వనాశనం చేసిన పరిస్థితుల్లో వైసీపీకి అధికారం ఇచ్చారు. ఆ రోజు కూడా ఆయన మీద ప్రజలంతా తిరుగుబాటు చేసి 26 సీట్లతో ఆయనకి ఓడించారు. ముస్లింలు చూస్తే ముస్లింలు మన గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు ముస్లింలు. 2014లో చూసాం. అంతకుముందు బై ఎలక్షన్లో 18 స్థానాల్లో కూడా ముస్లింలు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ వేయబట్టే 18 స్థానాలు గెలిచాం. 22లో 18. తర్వాత 167 స్థానాలు మనం గెలిచాం 2014లో. ఆ రోజు ముస్లింలు ఎక్కడైతే మెజార్టీగా ఉన్నారో ఆ స్థానాలు మొత్తం మనం గెలిచాం. ఆ తర్వాత 2009లో కూడా మనం ముస్లింలందరూ ఏంటంటే పార్టీకి ఓటే పెట్టే 151 స్థానాలతో అధికారంలో చేపట్టి ఆంధ్రప్రదేశ్ని భారతదేశ పటంలో ఒక అగ్రస్థానంలో నిలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముస్లింలు చెప్పాం కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పౌరులకి ప్రతి ఒక్కరికి ఏంటంటే క్షమాగుణం ఎక్కువ. వాళ్ళకి ఏంటంటే ఒకసారి ఛాన్స్ ఇస్తాం. ఒక చిన్న పిల్లోడిని కూడా నాయన అక్కడ తాకొద్దు, నిప్పుంది, చెయ్యి కాలుతుందంటే ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ, చూద్దాం ఎలా కాలుతుందని చెప్పేసి చెయ్యి పెట్టే పరిస్థితి. మనకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తే కూడా 2009లో జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశ పటంలో అగ్రగామిగా నిలిచినా కూడా ఏంటంటే మళ్ళీ ఈయన అసత్య ప్రచారాలు, సూపర్ 6 అనే పథకాలు, ముస్లింకి అది చేస్తాను, నీకు 1500 నీకు 1500 అని చెప్పేసి దీంతో ఏంటంటే చూస్తాం ఒకసారి అని చెప్పేసి ఆయన మళ్ళీ ఏంటంటే చంద్రబాబు నాయుడికి తిరుగులేని మెజార్టీ ఇచ్చారు. ఇస్తే ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? ముస్లింలు ఎప్పుడు లేనట్టు ఈసారి ఎలక్షన్లో ఏంటంటే తెలుగుదేశం పార్టీకే ఎక్కువ మంది ఓటేశారు. అందువల్ల ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 సీట్లు వచ్చినాయంటే ముస్లింలు చాలా వరకు వేశారు, నమ్మారు. ఒక మోసగాడిని, ఒక అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసే ఒక మాయల మరాఠీని నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చారు. అధికారం ఇస్తే ఆయన ఏం చేశారు? ముస్లింలకి ఎందెందో చెప్పారు చేస్తానని. ఆయన చేసింది ఏమి లేదు. ముస్లింలకి తొడుక్కోవడానికి ఖాకీ చెడ్డీ ఇచ్చారు. ముస్లింలు ఏంటంటే చాలామంది ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళు ప్యాంటు మీద కొందరు జడ్డీ వేసుకొని తిరుగుతున్నారు, కొందరు ప్యాంటు లోపల ఖాకీ జడ్డీలు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళ తుత్తర తీర్చారు ముస్లింలది. ఏం చేశారు? ముస్లిం ఆస్తులు, ముస్లింలకు ప్రముఖంగా ఉండే వక్ఫ్ బోర్డు సంస్థనే ఏంటంటే దాన్ని నాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వాన్ని ఒక మాట ఆయన చెప్పి ఉంటే ఈ వక్ఫ్ చట్టం వచ్చేదే కాదు. కానీ మోడీ కంటే డేంజరస్ పర్సన్ మన దేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు.
నితీష్ కుమారే. వాళ్ళు ఆపే పరిస్థితి ఉన్నా వాళ్ళు కూడా ఏంటంటే స్వతహాగా వాళ్లకు ముస్లింలు అంటే ద్వేషం ఉండబట్టి ఈ వక్ఫ్ చట్టాన్ని తెచ్చారు. వక్ఫ్ చట్టం తేబట్టి ఈరోజు చూస్తున్నాం మనం దేశం మొత్తం మీద వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ఏంటంటే తిరగబడుతున్నారు. ఈ చట్టం ఆగదు. సుప్రీంకోర్టులో కూడా ఈ చట్టం ఏంటంటే వివక్షపూరిత రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టం ఆగదు. ఈ చట్టానికి ఏంటంటే మనకు అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం సమాజం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చట్టానికి లోక్సభలో రాజ్యసభలో దానికి వ్యతిరేకంగా ఓట్లేసినందుకు. అదేవిధంగా అది కూడా కాదు, సుప్రీంకోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దీనికి పిల్లు వేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము పోరాడుతున్నాం. మీ ముస్లింలందరికీ మీ తరఫున మన రాష్ట్ర ముస్లింలందరికీ దేశంలో ముస్లింలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా ముస్లింలకి తోపాటే ఉంది. ఇప్పుడు కూడా ముందు రాబోయే రోజుల్లో కూడా ముస్లింల పక్షానే న్యాయంగా ధర్మంగా సామరస్యంతో అన్ని కులాలు మతాలను కలుపుకొని రాజ్యాంగబద్ధంగా మేము ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. నా పేరు షేక్ సిద్దిక్, వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని. చంద్రబాబు నాయుడు ఆయన మాటల్లో మోసపోయి జనాలంతా ఓట్లేశారు. వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత జనాలకు తెలిసిపోయింది ఏ విధంగా జనాల్ని మోసం చేస్తున్నది. దాని తగ్గట్టుగానే ముస్లిమ్స్కి ఒక్బోట్కి చట్టానికి సపోర్ట్ చేశారు. చేసిన తర్వాత నిన్న నెల్లూరు జిల్లాలో మా నెల్లూరు జెండా విధించి ఒక పెద్ద ర్యాలీ తీసాము. ర్యాలీలో ముస్లిం పెద్దలందరూ కలిసి పాల్గొన్నారు. అదే ఒక 20,000 మంది దాకా జనాలు వచ్చారు సొంతంగా. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సమాధి చేసేదానికి మొదటి అడుగు ఇది. ఎందుకంటే ప్రతిసారి మోసం చేస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే కూడా జనాలు కొద్దిగా నమ్మారు ఈసారి ఏదైనా బాగా చేస్తారని చెప్పి. ఎప్పుడు చేయలే. మళ్ళీ మా జగన్ అన్న సీఎం మాజీ సీఎం గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. రాజ్యసభలో బిల్కి యాంటీ చేశారు, పార్లమెంట్లో యాంటీ చేశారు. దాని తగ్గట్టుగానే ఇప్పుడు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు కేరళ కానీ చెన్నై కానీ ఎట్ట వెళ్ళారో మనం కూడా అట్నే వెళ్ళాము. కానీ తొందరలోనే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి ముస్లిం సోదరులంతా నమ్ముతున్నాము. జగన్ ఎప్పుడు కూడా ముస్లిం తరఫునే ఉంటారు. ఏ రోజు కూడా ముస్లింస్ని దూరం చేసింది లే. కానీ కొంతమంది మాటలు నమ్మి జనాలు కొద్దిగా ఓట్లు అట్లా వేసారు. కానీ మ్యాక్సిమం ముస్లిం సైడే జగన్ అన్న ఉంటారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కలిసి చంద్రబాబు నాయుడుకి ఒక మంచి గుణపాఠం చెప్తారు. శుక్రియా. నమస్కారం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా మీ పక్షాన మేము ఉన్నాము అని తెలియజేస్తూ సుప్రీంకోర్టులో కూడా అమెండ్మెంట్ బిల్లు వ్యతిరేకిస్తూ బిల్ వేసినందుకు మా ముస్లిం సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈరోజే కాదు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ముస్లింల కోసం 4% రిజర్వేషన్ కల్పించి ముస్లిం పక్షపాతిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లవేళ్ళ ముస్లిం శ్రేయభిలాషిగా ఉంటూ ముస్లిమే కాదు అన్ని మతాలని కూడా ఆయన సమానంగా చూస్తారు. కాకపోతే మైనారిటీస్ ఈ దేశంలో నిన్నే ఒక యూట్యూబ్ చూశాను. మెజారిటీ ముందు ఒక సింహం ముందు మైనారిటీ కుందేలు లాంటిది. మరి ఈ కుందేలుని చూసి ఆ సింహం భయపడుతుందో ఏమో తెలియదు. కానీ ఈ మైనారిటీస్ కోసం ఇలాంటి చట్టాలు అవసరమా? భగవంతుడి పేర ఇచ్చినటువంటి వక్ఫ్ ఆస్తులను ఆ కమ్యూనిటీ ప్రయోజనార్థం ఉపయోగిస్తుంటే దాంట్లో ముస్లింయేతర నాయకులను వేస్తూ, అదేవిధంగా దాంట్లో ముస్లిమేతరులైతే కమిటీలో ఉండొచ్చు. కానీ ఎవరైనా వక్ఫ్ సహాయం చేయాలంటే మాత్రం
5 ఏళ్ళు ముస్లింలుగా ఉండాలంట. ఇదేం చట్టం అండి? ఎందుకోసం చేస్తున్నారు? కేవలం ముస్లింలను అణగదొక్కేదానికి. ఇదే కాదు, ప్రతి మైనారిటీస్ని కూడా అణగదొక్కే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోండి. అదేవిధంగా ఈ చట్టం అన్ని కమ్యూనిటీస్ తగ్గట్టుగా చేస్తుంటే మేము కూడా ఆనందించేవాళ్ళం. ఇప్పుడు ఎండోమెంట్ పాలసీ ఉంది, దాంట్లో ముస్లిమేతరులు ఉంటున్నారా? సిక్కు వాళ్ళ ట్రస్ట్ ఉంది, దాంట్లో ఉంటున్నారా? కేవలం ఒక ముస్లిం ఈ వక్ఫ్ బోర్డులో మాత్రమే ఇతర సంస్థలో ఉండవలసిన అవసరం ఏముంది? కేవలం ముస్లిం అణచివేతకు జరుగుతున్న ప్రోగ్రాం ఇది. కాబట్టి అందరూ కూడా దీన్ని గ్రహించాలి. రాగల రోజుల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలి. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు సమావేశ ముఖ్య ఉద్దేశం, మన ముస్లిం పక్షపాతి అయిన మన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మనమందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకు ధన్యవాదాలు తెలపాలంటే ఆయన ముస్లిం పక్షపాతి అని చెప్పి మొదటి నుంచి కూడా ఆయన చెప్తానే ఉన్నాడు. ఆ మాటకి కట్టుబడి ఉన్న వ్యక్తి ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ముస్లింల పక్షపాతి అని చెప్పి నిరూపించుకోవడానికి ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క వాళ్ళ మతాల విశ్వాసాలని గౌరవించే వ్యక్తి ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకోవచ్చు గర్వంగా. ఈసారి మన వక్ఫ్ బోర్డు బిల్లుకి కూడా ఆయన సుప్రీంకోర్టులో కేసు వేయడం, ఇది చాలా మనకు ముస్లింలకు ఊరట కలిగించిన విషయం. ఇంకోటి ఏంటంటే మన ముస్లింల పక్షపాతి అయిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక వినాదంతో, ఆయన ఒకే ఒక వినాదంతో అందరి శ్రేయస్సు కోరే వ్యక్తి అతను. అందుకని చెప్పి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ వక్ఫ్ బోర్డు చట్టం తెచ్చిందో ఆ వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా మన ముస్లిం సోదరులు అందరూ మనము ర్యాలీలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నాం. దానికి మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బిల్లు తెచ్చిన కేవలం ఒకే ఒక విషయం తెచ్చారు, ముస్లింలకి వ్యతిరేకంగా ముస్లింలకు అనగదొక్కాలని చెప్పి. ఎందుకు? వాళ్ళకి రాజకీయ పరంగా, వాళ్ళకి ఆర్థిక పరంగా ఎటువంటి వాళ్లకు తొక్కేయాలని చెప్పి తెచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మేమొక్కరే కాదు, నెక్స్ట్ ఇంకా బిల్లులు ఉన్నాయి. నిన్నే ఒక న్యూస్ ఛానల్లో చూశాను నేను, యూట్యూబ్ న్యూస్ ఛానల్లో ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టి వాళ్ళు మళ్ళా డిలీట్ చేశారు. అది కూడా తొందరలో తెలుస్తుంది మనకందరికీ ఏందనేది. అందుకని చెప్పి ప్రతి ఒక్కరికి కోరేది ఒకరే, మన ముస్లిం సోదరులందరికీ అందరూ ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని వ్యతిరేకించాలి. ఈ వక్ఫ్ బోర్డు చట్టానికి వాపస్ తీసుకునేంత వరకు మనమందరం మన శక్తిని మించి పోరాడాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్